శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, శాంతంగా ఉంటేనే జీవితంలో దృఢంగా ఉండగలరు. గుర్తుంచుకోండి, చల్లగా ఉన్నప్పుడు అత్యంత దృఢంగా ఉండే ఇనుము కూడా వేడెక్కితే బలహీనమవుతుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు అల్లు అర్జున్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది. ప్రచారం ముగియడంతో ఇప్పుడు అన్ని పార్టీలు పోలింగ్ వైపే దృష్టి సారించాయి. ఇక ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ చివరి రోజు ప్రచారంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ పాల్గొనగా, మరోవైపు అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి కోసం స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం నిర్వహించడంతో తీవ్ర ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్ అలియాస్ బన్నీ. ఇతను 1982 ఏప్రిల్ 8న తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు. తండ్రి అల్లు అరవింద్, తల్లి నిర్మల. ఇతనికి వెంకటేష్, రాజేష్ అనే అన్నయ్యలు, శిరీష్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక అల్లు అర్జున్ ముత్తాత సుబ్బరాయుడు గారు ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లులో జమీందార్ ఫ్యామిలీలో పుట్టి పెరిగారు. కానీ ఇతనికి ఉన్న చెడు అలవాట్ల కారణంగా ఉన్న ఆస్తంతా కర్పూరంలా కరగదీశాడు. దీంతో ఇతని పెద్ద కొడుకైన వెంకయ్య కష్టపడి మళ్ళీ వ్యవసాయం చేసి ఫ్యామిలీని ఆర్థికంగా కాస్త నిలదొక్కునేలా చేశాడు. ఇక అలా వెంకయ్య గారు సత్యమ్మని పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 6 కొడుకులు, ఒక అమ్మాయి జన్మించింది. అందులో 4వ సంతానమే అల్లు రామలింగయ్య. అల్లు రామలింగయ్యకి చిన్నప్పటి నుండి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న కారణంగా చదువుల మీద దృష్టి సారించక నాటకాల్లో నటించాలనుకునేవాడు. ఇక అలా స్కూల్కి వెళ్లే వంకతో నాటకాల కంపెనీ దగ్గరికి వెళ్లి ఛాన్స్ల కోసం అడుగుతుండగా ఇతని ఇంట్రెస్ట్ చూసి భక్త ప్రహ్లాద నాటకంలో ఒక చిన్న పాత్ర చేసే ఛాన్స్ ఇచ్చారు. ఇక ఆ పాత్ర చేసినందుకు గాను ఇతనికి ₹1 రెమ్యూనరేషన్ ఇవ్వడంతో యాక్టింగ్నే తన ప్రొఫెషన్గా ఎంచుకోవాలని అల్లు రామలింగయ్య గారు డిసైడ్ అయ్యారు. కానీ అప్పట్లో నాటకాల్లో పోటీ ఎక్కువగా ఉండడం, అంతేకాకుండా ఇతని యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడంతో అల్లు రామలింగయ్యకి ఛాన్సులు వచ్చేవి కావు. దీంతో తమ పొలాల్లో పండించిన పంటని ఇంట్లో వారికి తెలియకుండా అమ్మి అలా వచ్చిన డబ్బుని నాటకాల డైరెక్టర్స్కి, మేనేజర్స్కి ఇచ్చి వారి దగ్గర ఛాన్సులని అడుగుతుండేవారు. ఇక ఇదిలా ఉంటే అల్లు రామలింగయ్య గారికి 1945లో కనకరత్నం అనే అమ్మాయితో పెళ్లి జరిపించగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా నవభారతి అనే అమ్మాయి రెండో సంతానంగా అల్లు అరవింద్ గారు 1949లో జన్మించారు. అలా ఆ తర్వాత వసంతలక్ష్మి, సురేఖ గారు చివరి సంతానంగా జన్మించారు. ఇక అలా రోజు రోజుకి ఫ్యామిలీ పెద్దదవుతుండడంతో అల్లు రామలింగయ్య గారు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఛాన్స్ల కోసం ఆంధ్ర ప్రజానాట్య మండలి అనే నాటకాల కంపెనీలో చేరడం జరిగింది. అలా అందులో ఇతను చేసే పాత్రలకి మంచి గుర్తింపు వచ్చేది. ఇదిలా ఉంటే అప్పట్లో సినిమాల్లో ఆర్టిస్టులు కావాలంటే నాటకాల్లో నటించే ఆర్టిస్టులని ఎక్కువగా సెలెక్ట్ చేసేవారు. ఇక అలా గరికపాటి రాజారావు గారు తనే ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, హీరోగా 1952లో పుట్టిల్లు అనే మూవీని ప్లాన్ చేసి ఆ మూవీలో హీరోయిన్గా అప్పటి వరకు చిన్నా చితక పాత్రలు చేస్తున్న జమున గారిని సెలెక్ట్ చేసి సపోర్టింగ్ ఆర్టిస్టుల కోసం వెతకడం మొదలెట్టారు. ఇక ఆంధ్ర ప్రజానాట్య మండలిలో అల్లు రామలింగయ్య గారు కామెడీ పాత్రలతో పాటు విలన్ పాత్రల్లో కూడా చక్కగా యాక్ట్ చేయడం చూసిన గరికపాటి రాజారావు గారు తన పుట్టిల్లు మూవీలో అల్లు రామలింగయ్య గారికి విలన్ పాత్రనివ్వడం జరిగింది. ఇక ఆ మూవీలో అల్లు రామలింగయ్య గారు చేసిన పర్ఫార్మెన్స్కి గాను మంచి గుర్తింపు వచ్చి బ్యాక్ టు బ్యాక్ ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. దీంతో ఊర్లో ఉన్న తన ఫ్యామిలీని 1953లో మద్రాస్కి తీసుకొచ్చి అక్కడే సెటిల్ చేయడం జరిగింది. ఇక అలా అప్పటి నుండి వచ్చిన పాత్రల్ని అంటే సీరియస్, కామెడీ, సపోర్టింగ్, సెకండ్ హీరో అని అన్ని తరహాల పాత్రల్ని చేస్తూ 1116 సినిమాల్లో నటించడం విశేషం. అంతేకాకుండా 1970లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటూ బిజీగా ఉన్న అల్లు రామలింగయ్య గారు తన కొడుకైన అల్లు అరవింద్ గారిని తన సినీ వారసుడిగా తీసుకురావాలనుకున్నాడు. కానీ అరవింద్ గారికి సినిమాల్లో యాక్ట్ చేయడం నచ్చకపోవడంతో ప్రొడ్యూసర్గా మారాలనుకున్నాడు. దీంతో 1974లో అల్లు రామలింగయ్య గారు గీతా ఆర్ట్స్ అనే బ్యానర్ని స్థాపించి ముందుగా కృష్ణంరాజు, విజయ నిర్మల గారిని హీరోయిన్స్గా పెట్టి బంట్రోత్ భార్య అనే మూవీని చేయడం జరిగింది. అలా ఆ మూవీ 1974లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవడంతో అప్పటి నుండి అరవింద్ గారు ప్రొడక్షన్ పనులు చూసుకుంటూ బిజీ అయ్యారు. ఇదిలా ఉంటే ఎప్పుడైతే చిరంజీవి గారు సురేఖ గారిని 1980లో పెళ్లి చేసుకున్నారో అప్పటి నుండి గీతా ఆర్ట్స్లో మోస్ట్ ఆఫ్ ద మూవీస్ని చిరంజీవి గారే హీరోగా చేసేవారు. అలా యమకింకరుడు, హీరో, విజేత, ఆరాధన, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, మాస్టర్ అని
38 సినిమాలకి పైగా ప్రొడ్యూస్ చేస్తూ అరవింద్ గారు స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు. ఇక అరవింద్ గారు 1972లో నిర్మల అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా వీరికి వెంకటేష్, రాజేష్, అర్జున్ అనే 3 అబ్బాయిలు పుట్టారు. కానీ ఒక రోడ్డు ప్రమాదంలో రెండో అబ్బాయి రాజేష్ ఆకస్మికంగా మరణించడంతో అల్లు అరవింద్ గారు, నిర్మల గారు మానసికంగా చాలా కృంగిపోయారు. ఇక అప్పటికే 3 పిల్లలు అవ్వడంతో ఫ్యామిలీ ఆపరేషన్ చేయించుకున్న నిర్మల గారు ఎలాగైనా తన కొడుకుని తిరిగి పొందాలనే ఉద్దేశంతో రివర్స్ ఆపరేషన్ని చేయించుకొని 2 సంవత్సరాలు ట్రై చేయగా వీరికి 1987లో అల్లు శిరీష్ జన్మించాడు. అలా అప్పటి నుండి తమ రెండో కొడుకైన రాజేష్ని శిరీష్లో చూసుకుంటూ గారాబంగా పెంచుతున్నారు. ఇక అల్లు అర్జున్ చిన్నప్పటి నుండి సినిమా వాతావరణం చూసి పెరగడంతో తనకి కూడా సినిమాల్లో యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ పెరిగింది. ఇదిలా ఉంటే అల్లు అరవింద్ గారు మొదటి అబ్బాయి వెంకటేష్కి తన తండ్రిలాగే ప్రొడక్షన్ బిజినెస్ని చూసుకోవాలనే ఆశ ఉండేది. ఇక మరోవైపు అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ని చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీకి తీసుకొస్తే పెద్దయ్యాక కెమెరా ఫియర్ లేకుండా నటిస్తాడని చిరంజీవి గారు నటించిన విజేత మూవీలో అల్లు అర్జున్కి ఒక చిన్న పాత్రనివ్వడం జరిగింది. ఇక అలా విజేత మూవీ 1985లో రిలీజ్ అయ్యి హిట్ అవ్వడంతో కె విశ్వనాథ్ గారు కమల్ హాసన్ నటించిన స్వాతిముత్యం మూవీలో కమల్ హాసన్ మనవడిగా అల్లు అర్జున్కి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అలా ఆ మూవీ కూడా రిలీజ్ అయ్యి హిట్ అవ్వడంతో అల్లు అర్జున్కి చైల్డ్ ఆర్టిస్ట్గా బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు వచ్చినా చదువుల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని అల్లు అరవింద్ గారు భావించి అల్లు అర్జున్తో యాక్టింగ్ చేపించడం ఆపేశారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తన స్కూలింగ్ని చెన్నైలోని పద్మశేషాద్రి పాఠశాలలో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న ఇతను సినిమా హీరో అవ్వాలని చిన్నప్పటి నుండి జిమ్నాస్టిక్, కరాటే నేర్చుకుంటూ డాన్స్లో కూడా కోచింగ్ తీసుకునేవాడు. ఇక అలా తనకు వచ్చిన కొత్త స్టెప్స్లని చిరంజీవి గారికి చూపిస్తూ ఇంప్రెస్ చేసేవాడు. దీంతో అర్జున్కి యాక్టింగ్, డాన్స్ మీద ఉన్న ఫ్యాషన్ని గమనించిన చిరంజీవి గారు తను నటించిన డాడీ మూవీలో ఒక డాన్సర్ పాత్రని ఇవ్వడం జరిగింది. అలా ఆ మూవీ రిలీజ్ అయ్యి ఓకే టాక్ తెచ్చుకోవడంతో అప్పటి నుండి అల్లు అర్జున్కి సినిమాల్లో హీరో అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా పెరిగింది. కానీ అల్లు అర్జున్ లుక్స్ అంతంత మాత్రమే ఉండడంతో తల్లిదండ్రులు అర్జున్ని బాగా చదివి ప్రొడక్షన్ పనులు చూసుకోమని, హీరోగా వద్దని చెప్పడం జరిగింది. కానీ అల్లు అర్జున్ ఆ మాటల్ని పట్టించుకోకుండా పట్టువదలని విక్రమార్కుడిలా ట్రై చేస్తుండడంతో అది గమనించిన చిరంజీవి గారు అల్లు అరవింద్తో మాట్లాడుతూ అర్జున్తో ఒక మూవీ చేపించి చూసిన తర్వాత డిసైడ్ చేద్దామని నచ్చజెప్పడంతో అరవింద్ గారు అందుకు ఒప్పుకున్నారు. ఇక అలా అల్లు అర్జున్ హీరోగా లాంచ్ చేసే ముందు ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో చేర్పించడం జరిగింది. అలా ఆ తర్వాత అల్లు అరవింద్ కే రాఘవేంద్రరావు గారిని సంప్రదించగా తన 100వ మూవీ అల్లు అర్జున్ తో చేయడానికి రాఘవేంద్రరావు గారు ఒప్పుకొని ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని స్టార్ట్ చేశారు. ఇక ఆ మూవీలో హీరోయిన్ గా అప్పట్లో టాప్ యాక్ట్రెస్ గా ఉన్న ఆర్తి అగర్వాల్ చెల్లెలు అదితి అగర్వాల్ ని ఫిక్స్ చేసి వీరిద్దరికి ఫోటో షూట్ చేయగా జోడీ బాగున్నప్పటికీ వీరిద్దరూ కొత్త వారవ్వడంతో యాక్టింగ్ లో కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వలేదు. దీంతో రాఘవేంద్రరావు గారు అల్లు అర్జున్ ని, హీరోయిన్ అదితిని ఒకే ఇంట్లో 1 వీక్ ఒంటరిగా వదిలేయడం జరిగింది. అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి క్లోజ్ గా ఉంటూ వచ్చారు. ఇక అలా వీరిద్దరికి పెరిగిన మంచి క్లోజ్నెస్ తోనే షూటింగ్ లో మొదటి రోజు నుండే వీరి కెమిస్ట్రీ హైలైట్ గా నిలిచింది. మీరు అడగొచ్చు, ప్రతి హీరోయిన్ వారు చేసే మూవీలో ఇలానే క్లోజ్ గా ఉంటారా అని. నిజానికి ఆన్ స్క్రీన్ లో వీరి కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలంటే ఆఫ్ స్క్రీన్ లో వీరి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యేలా డైరెక్టర్స్ చేస్తారు. అందుకే ప్రతి హీరోయిన్ డేట్ లవ్ అనే పేరుతో క్లోజ్ గా ఉంటూ వస్తారు. ఈ పద్ధతి సావిత్రి, వాణిశ్రీ, శారద లాంటి హీరోయిన్స్ నుండి ఇప్పటి రష్మిక మందాన, శ్రీలీల వరకు కొనసాగుతుందనే చెప్పొచ్చు. ఇక అలా గంగోత్రి మూవీ 2003లో రిలీజ్ అయ్యి హిట్ అయినా అల్లు అర్జున్ మాత్రం తన లుక్స్ పరంగా చాలా విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇతను హీరోగా పనికిరాడని, డబ్బుంటే ఎలాంటి వాడైనా హీరో అయిపోతున్నారని అందరూ విమర్శించడంతో అల్లు అర్జున్ ప్లాస్టిక్ సర్జరీతో తన లుక్స్ని పర్ఫెక్ట్గా చేసుకోవాలనుకున్నాడు. దీంతో తను యూఎస్ఏకి వెళ్ళి నోస్ సర్జరీ, జా సర్జరీ, ఫేస్ లిఫ్ట్, కలర్ ఇంప్రూవ్మెంట్తో తన లుక్స్ని కొంతవరకు మార్చుకొని సుకుమార్ డైరెక్షన్లో ఆర్యా మూవీతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ మూవీలో అల్లు అర్జున్ లుక్స్ని చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. అయినా కొంతమంది ప్లాస్టిక్ హీరో అని ఎగతాళి చేసినా అదంతా పట్టించుకోకుండా అల్లు అర్జున్ తన కెరియర్ వైపు దృష్టి పెట్టాడు. ఇక అలా ఆర్యా మూవీ తర్వాత బన్నీ, హ్యాపీ, దేశముద్రు, పరుగు అనే మూవీస్ని చేస్తూ ఆర్యా 2 మూవీ చేసేటప్పుడు ఇతని పేరు కాజల్ అగర్వాల్తో గట్టిగా వినిపించింది. అలా ఈ మూవీ సమయంలోనే అల్లు అర్జున్, కాజల్, రామ్ చరణ్ ముగ్గురు కలిసి ఆస్ట్రేలియాలో వెకేషన్కి వెళ్ళి ఎంజాయ్ చేసినట్లు వార్తలు కూడా వినిపించాయి. అంతేకాకుండా వీరు ముగ్గురు కలిసి ఎవడూ మూవీ చేయడంతో అది హీరోయిన్స్ మధ్య ఉండే అండర్స్టాండింగ్ అని అందరూ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే హీరోయిన్ భానుశ్రీ మెహ్రా ఎన్నో ఆశలతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగా వరుడు మూవీ సమయంలో అల్లు అర్జున్ ఈమెను డేట్ కోసం బలవంతం చేయగా ఈ విషయాన్ని ఆమె ప్రొడ్యూసర్, డైరెక్టర్స్ వరకు తీసుకెళ్లడంతో అల్లు అర్జున్ కోపంతో ఈమెకు పెద్ద ప్రొడక్షన్లో మూవీస్ రాకుండా ఆపాడని, దీంతో ఆమె హీరోయిన్గా చేయకుండా సపోర్టింగ్ రోల్స్కే పరిమితమైందనే వార్తలు కూడా వినిపించాయి. ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ఎప్పుడైతే క్యాథరిన్తో 2 అమ్మాయిలు మూవీని చేశాడో
అప్పటి నుండి వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి క్లోజ్గా ఉంటూ వచ్చారు. ఇక ఈ క్లోజ్నెస్ కారణంగానే ఈమెను రుద్రమాదేవి సరైనోడు మూవీకి రికమెండ్ చేయడం విశేషం. అంతేకాకుండా అల్లు అర్జున్ పేరు రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే, అను ఇమాన్యుయల్తో కూడా వినిపించిన ఒక స్టార్ హీరో సరసన నటించాలంటే ఇలాంటివి కామన్ అనే చెప్పొచ్చు. ఇక నేషనల్ క్రష్గా పేరు తెచ్చుకున్న రష్మిక మందాన పుష్ప మూవీ చేసేటప్పుడు స్కెడ్యూల్ బ్రేక్లో అల్లు అర్జున్తో కలిసి ఫారెన్ వెకేషన్కి వెళ్ళి కొన్ని రోజులు టైం స్పెండ్ చేశారని అప్పట్లో ఈ విషయం మీడియాలో హల్చలయ్యింది. అందుకు తోడు ఉమర్ సంధు అల్లు అర్జున్ రష్మికపై ట్వీట్ చేస్తూ అల్లు అర్జున్ రష్మికతో వెకేషన్లో ఉండడం అల్లు అర్జున్ భార్య స్నేహకి తెలిసినా కూడా ఆమెమీ మాట్లాడదని చెప్పడంతో ఈ ట్వీట్ వైరల్గా మారింది. ఇక స్నేహారెడ్డి గురించి చెప్పాలంటే ఈమె 1985 సెప్టెంబర్ 29న తెలంగాణలోని హైదరాబాద్లో జన్మించింది. తండ్రి కాంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి, తల్లి సుశీలారెడ్డి. ఈమెకు ఒక చెల్లెలు కూడా ఉంది. ఇక వీరి పూర్వీకులు తెలంగాణలోని నల్గొండకి చెందినవారై ఉండి ఉద్యోగరీత్యా చంద్రశేఖర్ రెడ్డి గారు హైదరాబాద్కి వచ్చి స్థిరపడ్డారు. ఇక అలా ఊర్లో ఉండే ఆస్తుల్ని అమ్మేసి హైదరాబాద్లో ఎస్ఐటి అనే ఇంజనీరింగ్ కాలేజ్ని స్థాపించగా అది బాగా సక్సెస్ అవ్వడంతో ఆ తర్వాత కేసీఎస్ఆర్ అనే కన్స్ట్రక్షన్ కంపెనీని, జేబేరీ అగ్రోటెక్ని, ఫుడ్ ప్రోడక్ట్స్ అండ్ బేవర్జీస్కి సంబంధించిన జలా డిస్లరీస్ అనే కంపెనీని కూడా ఓపెన్ చేశాడు. ఇక అలా అన్ని కంపెనీస్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వడంతో 2004 తర్వాత రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇక స్నేహారెడ్డి హైదరాబాద్లోని ఆర్కిడ్ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న స్నేహారెడ్డి తన ఇంటర్ పూర్తవగానే మోడల్, యాక్ట్రెస్ అవ్వాలనుకుంది. ఇక అందుకు ఈమె ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేసిన తల్లిదండ్రులు మాత్రం అందుకు ఒప్పుకోకుండా హైదరాబాద్లో ఉంటే తన మైండ్ డైవర్ట్ అవుతుందని బీటెక్ కోసం యుఎస్ఏలోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జాయిన్ చేపించారు. ఇక అలా అక్కడే మాస్టర్స్ని కూడా కంప్లీట్ చేసిన స్నేహారెడ్డికి ఇండియాకి రాగానే పెళ్లి చేయాలనుకున్నారు. కానీ ఈమె తండ్రి రాజకీయాల్లో బిజీగా ఉండడంతో కొన్ని రోజులు స్నేహారెడ్డి వీరి ఇంజనీరింగ్ కాలేజ్ బాధ్యతల్ని తీసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే ఒకసారి ఈమె తన ఫ్రెండ్స్ ఆర్గనైజ్ చేసిన పార్టీకి వెళ్ళగా అక్కడికి చాలా మంది సినిమా సెలబ్రిటీస్ కూడా రావడం జరిగింది. ఇక అలా అక్కడికి అల్లు అర్జున్ కూడా రావడంతో మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా అతన్ని కలవడం, అలా కలిసిన కొద్దిసేపటికే అల్లు అర్జున్ స్నేహారెడ్డి ఫోన్ నెంబర్స్ని ఎక్స్చేంజ్ చేసుకొని తరచూ కాల్స్, మెసేజెస్ చేసుకుంటూ మాట్లాడుకునేవారు. ఇక స్నేహారెడ్డి ఫ్యామిలీకి సొసైటీలో మంచి పలుకుబడి ఉండటంతో కలిసిన కొన్ని నెలలకే అల్లు అర్జున్ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి ఇదే విషయం అతని తల్లిదండ్రులకి చెప్పగా అల్లు అరవింద్ గారు ఒప్పుకున్న వీరిద్దరిది వేరువేరు కులాలు అవ్వడంతో స్నేహారెడ్డి ఫ్యామిలీ అందుకు ఒప్పుకోలేదు. కానీ స్నేహారెడ్డి పట్టు వదలని విక్రమార్కుల్లా ఉండడంతో వేరే దారి లేక వీరిద్దరికి 2011లో ఘనంగా పెళ్లి జరిపించారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా అయాన్ అనే కొడుకు, అర్హ అనే కూతురు జన్మించింది. ఇక అప్పటి వరకు అన్ని బాగానే సాగినప్పటికీ ఎప్పుడైతే దువ్వాడ జగన్నాథం మూవీ ఆడియో ఫంక్షన్లో ఫ్యాన్స్ అందరూ పవన్ కళ్యాణ్ పేరు గట్టిగా పిలవడంతో అల్లు అర్జున్ అందుకు స్పందిస్తూ చెప్పను బ్రదర్ అని కోపంగా రిప్లై ఇవ్వడం జరిగింది. ఇక అప్పటి నుండి అల్లు అర్జున్ ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్కి మధ్య ఏదో జరుగుతుందనే వార్తలు హల్చలయ్యాయి. అంతేకాకుండా అప్పటి వరకు చిరంజీవి, పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకుంటూ వచ్చిన అల్లు అర్జున్ ఆడియో ఫంక్షన్లో ఒక్కసారిగా అలా మాట్లాడడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హర్ట్ అయి డీజే మూవీ టీజర్కి చాలా వరకు డిస్లైక్స్ కొట్టడమే కాకుండా మూవీ గురించి కూడా నెగిటివ్ టాక్ని స్ప్రెడ్ చేశారు. ఇదిలా ఉంటే అల్లు ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్కి మనస్పర్ధాలు రావడానికి కారణం చిరంజీవి గారితో అల్లు ఫ్యామిలీ క్లోజ్గా ఉంటూ అన్ని విషయాల్లోనూ వారే డెసిషన్ తీసుకోవడం పవన్ కళ్యాణ్కి నచ్చకపోవడం, మరియు చిరంజీవి గారి పొలిటికల్ కెరియర్ పవన్ కళ్యాణ్ చేసుకున్న 3 పెళ్లిల వల్లే స్పాయిల్ అయిందనే మాటలు అరవింద్ గారి నోటి నుండి రావడం, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి కూటమిగా వెళ్లడం అరవింద్ గారికి నచ్చక ఇదే విషయంపై వీరిద్దరికి గొడవ జరిగిందని, అందుకే 2014 నుండి అల్లు ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్కి సంబంధాలు అంతంత మాత్రమే ఉన్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే జనసేన టీడీపీతో కూటమిగా చేరి 2024 ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేయగా ఇతనికి మద్దతుగా సాయిధరం తేజ్, వరుణ్ తేజ్, రామ్ చరణ్ తేజ్తో పాటు జబర్దస్త్ సీరియల్ ఆర్టిస్టులందరూ ప్రచారం చేస్తూ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఈసారి ఎలాగైనా పవన్ కళ్యాణ్ని ఎమ్మెల్యేగా గెలిపించాలని శ్రమిస్తున్నారు. ఇదే సమయంలో 3 రోజుల క్రితం అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశాడు. కానీ ఉన్నట్టుండి వైసీపీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ రోడ్ షోలో పాల్గొని మీడియాలో మాట్లాడుతూ రవి పాలిటిక్స్లోకి రాకముందు మేమిద్దరం వారానికి ఒకసారి కలిసేవాళ్ళం, కానీ ఈ 5 ఏళ్లలో 6 నెలలకు ఒక్కసారి కలుస్తున్నాం. ఇక్కడే తెలుస్తుంది అతను ప్రజల కోసం ఎంత కష్టపడుతున్నాడనేది. ప్రజల కోసం ఇంత కష్టపడుతున్న మనిషికి అండగా నిలబడడానికే నేను ఇక్కడికి వచ్చాను. అతను విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్కి మనస్పర్ధాలున్నట్లు అందరూ కన్ఫర్మ్ చేసుకున్నారు.
అల్లు అర్జున్ చేసిన దాంట్లో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇక అల్లు అర్జున్ ఇప్పటి వరకు 23 సినిమాల్లో నటించాడు. ఇతని నటనకు గాను ఒక నేషనల్ అవార్డుతో పాటు 4 ఫిలింఫేర్ అవార్డ్స్ని కూడా అందుకున్నాడు. ఫోక్స్, అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అదొక్కటి ఉంటే చాలు, మనం కోల్పోయిన వాటన్నింటినీ తిరిగి దక్కించుకోవచ్చు. ఇది ఫోక్స్ అల్లు అర్జున్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.